ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామన స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. హల్లెలూయా. దేవుడు మనమేదో ప్రేమిస్తున్నామని కాదంట, ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకాన్ని పంపించాడు. ఎందుకంటే పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి రాజ్యం ఏలాలని, ఈ లోకానికి వచ్చి ఆధిపత్యం చలాయించాలని, ఈ లోకానికి వచ్చి మరి తన్ను తాను రక్షించుకోవాలని రాలేదంట. పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండాలని తండ్రి మనల్ని ప్రేమించి తన కుమారుని ప్రేమించాడు. వాక్యంలో ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా మరి నశించిపోతున్న దాన్ని రక్షించటం కొరకు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవుడు ప్రేమించాడండి. ప్రేమించి పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం తన కుమారుని పంపించాడు. అంటే యేసుప్రభువారిని ఈ లోకంలో జీవించాలి, యుద్ధం చేసి గెలవాలని పంపలా. ఆయన ప్రాయశ్చిత్తముగా పాప బలి అర్పించాలని పంపించాడు. తండ్రి మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి అప్పగించుకున్నాడు మన కొరకు. తన కుమారుణ్ణి ప్రాయశ్చిత్తంగా అప్పగించాడట. ఇప్పుడు మన పాప క్షమాపణ కొరకు మనమేం చేయలేదు, ప్రభువే చేశాడు. ఆయనే మనల్ని ప్రేమించి మన ప్రాయశ్చిత్తము కోసం తన కుమారుని లోకానికి పంపించాడు. అంటే ఒక మాట మీరు గమనించండి, యేసు ప్రభువారు మన పాప ప్రాయశ్చిత్తం చేసేశారు. ఇప్పుడు మనం పాపులం కాదు, ఇప్పుడు మన మీద పాపం లేదు. మనమేమి మన పాపాలు తీసేసుకోవాలి, మనమేమి పాపాలు పోవాలని ఏమీ చేయలేదు. మోకాళ్ళ మీద ఎక్కడికి వెళ్ళలేదు, మన రక్తం కార్చలేదు, మనం బలి ఇవ్వలేదు, మనం ఏది చేయలేదు. ప్రభువే మన పాపాలని క్షమించాడంట. ప్రభువే మన కోసం ప్రాయశ్చిత్తం చేశాడు. తండ్రి చేయించాడు, తన కుమారుని అప్పగించాడట. అంటే యేసుక్రీస్తు ద్వారా, ఆయన శిలువ ద్వారా పాప క్షమాపణ మనం పొంది ఉన్నాం, విమోచన పొంది ఉన్నాం. దేవుడే రక్తం కార్చాడండి. ఇక నరబలి, కోడెల రక్తం, మేకల రక్తంతో పనేముందా మనకి? దేవుడే తన స్వరక్తము చేత మనల్ని సంపాదించుకున్నాడు, స్వరక్తం చేత మనల్ని రక్షించుకున్నాడు, స్వరక్తం చేత మనల్ని విమోచించాడు. ఎందుకింత బలి చేశాడు, ఎందుకింత బలయ్యాడు? ప్రభువా, ఎందుకు నువ్వు సిలువలో బలయ్యావు, ఎందుకు సిలువ ద్వారా యజ్ఞం చేసావంటే తండ్రి చెప్పే మాట ఏంటి తెలుసా? నేను నిన్ను ప్రేమించి తిని. అందులో ప్రేమ ఉందంట. యేసయ్య త్యాగములో, యేసయ్య యజ్ఞములో, యేసయ్య సిలువలో తండ్రి ప్రేమ ఉంది. తండ్రి నన్ను ప్రేమించి ఈ త్యాగాన్ని చేశాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా తండ్రి చేత ప్రేమించబడుతున్నాం. నన్ను తండ్రి ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమించాడంటే యేసయ్యను బలిగా అర్పించి అంత ప్రేమించాడండి. హల్లెలూయా. తన కుమారుని అప్పగించి అంత ప్రేమించాడు. నువ్వంటే దేవునికి అంత ఇష్టం, నువ్వంటే దేవునికి అంత ప్రేమ. అదే వాక్యంలో రాయబడి ఉంది, తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చిన వాడు ఇంకేదైనా ఇవ్వకుండా ఆగుతాడా? ఏదైనా నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధమే. నువ్వు దేవుని చేత ప్రేమించబడిన బిడ్డవు, దేవుని చేత మరి ప్రాయశ్చిత్తం చేయబడిన దానమని గుర్తించాను. ఇక ఎన్నడూ కూడా నేను పాపిని అనొద్దు. దేవుడు నన్ను విమోచించాడు, ఆయన నన్ను కడిగాడు, ఆయన నన్ను శుద్ధి చేశాడు, నేను విమోచించబడిన దానని గుర్తించండి. హల్లెలూయా. ప్రభువు నన్ను ప్రేమించి విమోచన కార్యం చేశారు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనం పరిశుద్ధులు, ఆయన రక్తము వలన ఇప్పుడు మనం విమోచించబడ్డము, ఆయన రక్తము వలన మనం కడగబడ్డవారం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రేమలో వేరుపారి లోతైన మరి ప్రేమను అనుభవిద్దాం, దేవుని కృపను అనుభవిద్దాం. సిలువ ద్వారా దేవుని ప్రేమను అధికముగా పొందుదముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.